కళ్ళు తెరిస్తే జీవితం, కన్ను మూస్తే మరణం. మనిషి జీవితం ఈ మధ్య కాలంలోనే కొనసాగుతూ ఉంటుంది. మనిషి జీవనాధారంలో 4 దశలుగా పసివాడిగా, యుక్త వయసుగా, మధ్య వయసుగా, వృద్ధాప్యంగా చిత్రీకరించబడుతుంది. ఈ జీవన విధానంలో వృద్ధాప్యం నేటి సమాజంలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. అనేక చోట్ల వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయి. వృద్ధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వృద్ధుల అని అనుకుంటే రేపటి కాలంలో ఈనాటి యువత, లేదా రేపటి కాలంలో ఈనాటి చిన్నారులు. వృద్ధాప్యం అనేది ప్రతి మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చిన్న పిల్లల కంటే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లలపై ఉంటుంది. ఇలాంటి సంఘటనే విజయవాడలో వెలుగు చూసింది. భర్తతో కలిసి కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని సంపాదించిన వృద్ధురాలికి వృద్ధాప్యంలో దిక్కు లేకుండా పోయింది. భర్త మృతి చెందిన తర్వాత ఆయన తరపున బంధువులే ఆమె ఆస్తిని లాక్కొని వృద్ధురాలికి అన్నం పెట్టకుండా ఇంటి నుంచి కెంటివేసి ఆమె జీవితాన్ని దయనీయంగా మార్చారు. వృద్ధాప్యంలో జారిపడి కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది ఆ వృద్ధ మహిళ. కార్యాలయ ప్రాంగణంలో చెట్టు కింద ఆ చేతనంగా పడి ఉండటంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె సమీప బంధువు వెంకటరత్నం అక్కడికి చేరుకొని వృద్ధాప్యం కారణంగా నీరసంతో పడిపోయిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వికాస్ నగర్కి చెందిన వెంకాయమ్మ పొన్నూరు మండలం కొత్తపాలెంకు చెందిన సుబ్బారావుకు రెండో భార్య. పిల్లలు లేకపోవడంతో భర్తతో కలిసి వ్యవసాయం చేస్తూ కొత్తపాలెంలో ఒక టీ పాయింట్ పెట్టుకుని 16 ఎకరాల పొలం, 10 సెంట్ల భవనం, మరో 10 సెంట్లు ఖాళీ స్థలాన్ని సంపాదించారు. 4 ఏళ్ల క్రితం భర్త సుబ్బారావు మృతి చెందడంతో భర్త తరపు వారు ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకొని ఇంటి నుండి గెట్టేశారు. ఆ తర్వాత వెంకాయమ్మను వెంకటరత్నం వికాస్ నగర్కు తీసుకెళ్లి సురక్షితంగా సంరక్షిస్తున్నారు. ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్తో జీవనం సాగిస్తున్న ఆమె ఇటీవల జారిపడి కాలు విరిగింది. దీంతో ఆమె పూర్తిగా నడవలేని స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో తన ఆస్తిలో కొంత భాగమైనా ఇప్పిస్తే దానిని అమ్ముకొని వైద్యం చేయించుకోవడంతో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతుందని పోలీసులను ఆమెను వేడుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి వృద్ధురాలికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వృద్ధాప్యం మనిషి జీవితానికి శాపమా? వృద్ధాప్యం మనిషి జీవితంలో రాకూడని అంశమా? ఇది జరిగే పనేనా? ప్రతి మనిషి పుట్టిన ప్రతివాడు గిట్టక మానడు, పెరిగిన ప్రతివాడు వృద్ధుడవక మానడు. కాలం క్రమేణా కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీలో తన జీవన వైఫల్యాలలో లేదా తన జీవన విధానాలలో మనిషి క్రూరుడుగా మారుతున్నాడనడానికి ఇలాంటి సంఘటనలే కారణం. ఈ రకమైనటువంటి పరిణామంలో వృద్ధాశ్రమాలు ఎన్నున్నా కన్న కొడుకులు వృద్ధులని వృద్ధాశ్రమాల్లో వదిలి వెళ్ళటం ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? వాళ్ళు బిజీ లైఫ్లో తన కన్న తల్లిదండ్రుల్ని ఈరోజు వాళ్ళని వృద్ధాప్యంలో వదిలేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళని ఏ రకంగా చూస్తారు? ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా వృద్ధాప్యం మనిషికి శాపంగా మారుతుంది. రానున్న రోజుల్లో వృద్ధులు ఉండటం కష్టమా? వృద్ధాప్యం మనిషి జీవితానికి శాపమా? చూస్తూ ఉండండి ఎంఐటీవీ. ఇలాంటి న్యూస్ ఎన్నో తీసుకొచ్చి మీకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. కామెంట్ చేయండి.